నమస్తే సార్. నమస్తే. సో 'విశ్వంబర' చిరంజీవి గారి మూవీ మళ్ళీ డేట్స్ మారేలా ఉన్నాయి అని కొన్ని వార్తలు వస్తున్నాయి. సో మారేలా ఉంటే ఒకవేళ దాని మీద మీ ఒపీనియన్ ఏంటి ఒకవేళ మారితే? అంటే ఇప్పటికి 2 సార్లు మారింది. సంక్రాంతికి అన్నారు. సంక్రాంతి కంటే సంక్రాంతికి రామ్ చరణ్ సినిమా వస్తుంది కదా, అందుకని కొడుక్కి తండ్రి మళ్ళీ పోటీ ఎందుకు అని దాన్ని వేరే డేట్కి పెట్టారు. వేరే డేట్ పెట్టారు. సరే అప్పుడైనా రిలీజ్ అవుతుందా అంటే ఏదో టెక్నికల్గా ప్రాబ్లం ఏం కాదు, కొన్ని టెక్నికల్ అంశాలు జత చేయాలి, దానికి టైం లేదు కాబట్టి వేరే డేట్ వేద్దామని అనుకున్నారు. ఈ లోపల మన హరిహర వీరమల్లు ఉంది కదా, అది తొందరగా రిలీజ్ అవుతుందని అంటున్నారు. ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు కోసమని మళ్ళీ దీన్ని కూడా పోస్ట్పోన్ చేసే అవకాశం ఉంది. అయితే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ అంతా అన్నీ అయిపోయినాయి, కానీ పవన్ కళ్యాణ్ మీద తీయాల్సిన కొన్ని దృశ్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ అక్కడ బిజీగా ఉన్నాడు, ఆంధ్ర రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి కదా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో టైట్. ఇప్పుడు కాక ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది, ఇప్పుడు నిన్నే స్టార్ట్ అయింది, హాట్గా ఉంటుంది. దాన్ని ఆపుకొని షూటింగ్కి రాడు కదా, అది అయిపోయిన తర్వాత అసెంబ్లీ అయిపోయిన తర్వాత టైం తీసుకొని ఆయన టైం ఇచ్చి ఆ షూటింగ్ పూర్తి చేసి అప్పుడు కూడా అది హరిహర వీరమల్లో కూడా డేట్ మారేటట్టుంది. దాన్ని మే 9న అనేదో ప్రకటించారు, అది కూడా ఆ టైంకి రాదు. కాబట్టి మరి విశ్వంబర కథ ఏందో మరి అన్ని అడ్డంకులు అంటే కొడుకు కోసం ఒకసారి త్యాగం చేసేవాడు, ఇప్పుడు మరి తమ్ముడి కోసం త్యాగం చేయాల్సి వచ్చింది. అంటే సినిమాలో దమ్ముంటే ఎప్పుడైనా ఆడుతుంది, అంటే పర్ఫెక్ట్గా తయారు చేయాలి, గ్రాఫిక్స్ గిఫిక్స్ అవన్నీ కొంచెం బ్యాలెన్స్ ఉన్నాయి. హడావిడి చేయడం ఎందుకు, లీజర్గానే చేద్దాం. ఇప్పుడు అర్జెంటుగా ఆయన వచ్చి అది సినిమా మాకు కావాలని అడిగేటోళ్ళు లేరు కదా, అందుకని. కానీ జనాలు వెయిట్ చేయలేరేమో సార్, ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు మారింది, వాళ్ళు కూడా ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకెలా డేట్స్ మారుతుంటే వెళ్తే వాళ్ళు డిసప్పాయింట్ అవుతూ ఉంటారు కదా. అవును, చాలా కాలం అయింది కదా చిరంజీవి అప్డేట్స్ ఇస్తున్నారు కానీ డేట్స్ మారుస్తున్నారు తప్ప సినిమా రిలీజ్ అవుతుందని వాళ్ళు చాలా డిసప్పాయింట్ అవుతారు. సర్వసాధారణమైనది. కానీ ఈ హరిహర వీరమల్లుది ఒక క్లారిటీ వస్తే గానీ ఈ విశ్వంబర రిలీజ్ క్లారిటీ వస్తుంది అనమాట, అది విషయం. ఓకే.